సోలార్ పవర్ విలేజ్గా సీఎం రేవంత్ స్వగ్రామం. దక్షిణ భారతదేశంలోనే మొదటి గ్రామంగా గుర్తింపు. 10.53 కోట్లతో 514 ఇండ్లతో పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టు. చూద్దాం దీని కథ ఏందో. ఇగో చూస్తురా, రేవంతమయ్య ఊరిది. మనం కూడా గతంలో పోయినాం, కొండారెడ్డిపల్లికి పోయినాం. అప్పుడు మనం పోయినప్పుడు రోడ్ వేస్తారు, అప్పుడప్పుడే రోడ్ వేస్తారు అలా ఊరికి. ఆ మెయిన్ రోడ్ కాడికి వెళ్ళి అలా ఊరికి రోడ్ వేస్తారు. మంచిగానే బందోబస్తుగానే వేస్తారు రోడ్డు. ఇంకా అయిపోవచ్చు అది కూడా. సోలార్ పవర్ విలేజ్గా సీఎం రేవంత్ స్వగ్రామం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి. దక్షిణ భారతదేశంలోనే పూర్తిగా సౌర విద్యుత్ వినియోగిస్తున్న మొదటి గ్రామంగా గుర్తింపు పొందనుంది. కాగా దేశంలో టీజీ టెడ్కో ద్వారా 10.53 కోట్లతో 514 ఇండ్లతో పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామంలోని ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ సామర్థ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 కేడబ్ల్యూ సామర్థ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. కొండారెడ్డిపల్లిలో మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఇండ్లపైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు టీజీ రెడ్కో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె మనోహర్ రెడ్డి తెలిపారు.